అండి, వెల్కమ్ బ్యాక్ టు వేదన్స్ క్రియేటివ్స్. ఈరోజు అయితే ఒక మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు సెలవులు ఇచ్చారంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళమండి. గుర్తుకొచ్చాయా మీకు ఆ క్షణాలు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎంత హ్యాపీగా అనిపించేది. అమ్మమ్మ చెప్పిన కథలు వింటూ తాతయ్యతో గడిపిన ఆ మధురమైన క్షణాలు ఎప్పటికీ అవి మన మనసులో నిలిచిపోతాయండి. ఆ మధురమైన జ్ఞాపకాలతో నిండిన ఒక చిన్న కథని ఈరోజు మనమైతే తెలుసుకోబోతున్నామండి. స్టోరీ నేమ్ వచ్చేసి పల్లెకు ప్రయాణం. అనగనగా రామాపురం అనే ఒక అందమైన చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సీతమ్మ అనే ఒక ఆవిడ ఉండేది. సీతమ్మ చాలా మంచి ఆవిడ. తనకు 2 చిన్న పిల్లలు ఉండేవారు. సీతమ్మ కోడలు శ్రీలత పట్నంలో పుట్టి పెరిగిన అమ్మాయి. శ్రీలత చదువుకున్న స్కూల్కి హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్కి వాళ్ళ అమ్మ సీతమ్మ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళు శ్రీలత అని చెప్తూనే ఉండింది. కానీ శ్రీలతకి పల్లెటూరికి వెళ్ళడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ అమ్మ పోరు పడలేక సరేనని చెప్పి 2 రోజులే ఉంటానమ్మా అని చెప్పి బయలుదేరింది. 2 రోజులే ఉంటానని చెప్పిన శ్రీలత సెలవులు పూర్తిగా అయిపోయే వరకు సీతమ్మ అత్త వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది. శ్రీలత వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సీతమ్మ అత్త దగ్గర నుండి బస్ స్టాండ్కి బయలుదేరింది. బస్సు ఎక్కడానికి స్టాప్ దగ్గరికి వచ్చారు. బస్సు రానే వచ్చింది. శ్రీలత, క్షేమంగా వెళ్ళిరా తల్లి, అందరినీ అడిగానని చెప్పు. రేపు ఉగాదికి అందరూ ఒకసారి వచ్చి పోండమ్మా, మా ఊళ్ళో పండుగ చాలా బాగా జరుగుతుంది. బస్సు కదలబోతుండగా కిటికీ వద్ద నిలబడి అంటోంది సీతమ్మత్త. ఆమె గొంతులో అంతులేని ఆప్యాయత. సరే అత్త, ఉత్తరం రాస్తాలే అని కిటికీలోంచి చూస్తూ చేయుపుతుంది శ్రీలత. శ్రీలతని సాగనంపడానికి కుటుంబంలోని వారంతా తరలి వచ్చారు. బస్సు కనుమరుగయ్యేంత వరకు చేయి ఊపుతూనే ఉన్నారు. శ్రీలత ఎక్కిన బస్సు ఊరి పొలిమేర దాటేసింది. ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణాన్ని విడిచి వెళ్తుంటే శ్రీలతకు ఎంతో బాధగా అనిపించింది. ఏదో పోగొట్టుకున్న దానిలా అనిపించింది. బస్సులో తన కాళ్ళ వద్ద సీతమ్మత్త సర్దిపెట్టిన సంచులు ఉన్నాయి. అందులో సీతమ్మత్త వాళ్ళ తోటలో పండిన కూరగాయలు, పండ్లు, అలాగే మరొక సంచి నిండా పండు మిరపకాయలను సర్దిపెట్టింది. మిరప తోట నాకు ఎంత నచ్చిందో. చెట్లకు వేలాడే పండు మిరపకాయలు ఎంత అందంగా ఉన్నాయో. ఇవన్నీ ఎక్కడ మోసుకు వెళ్ళేది అత్త అంటే వింటుందా? నువ్వు మోసేదేముంది కోడలా, బస్సులో కూర్చుంటూ గంటలో వెళ్ళిపోవా, ఆ తర్వాత ఏం చక్క రిక్షాలో వెళ్ళొచ్చు కదా అలా చెబుతుంది సీతమ్మత్త. బస్సు వేగంగా కదిలిపోతుంది. శ్రీలత మనసులోని ఆలోచనలు అంతకంటే జోరుగా సాగిపోతున్నాయి. తాను సంక్రాంతి సెలవులు గడపడానికి ఆ ఊరికి వచ్చింది. గతంలో ఎప్పుడో ఊహ తెలియక ముందు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అది కూడా అమ్మ పదే వెళ్ళు అత్తమ్మ వాళ్ళ ఇంటికి అంటే సెలవులకు వచ్చింది. అమ్మ పోరు పడలేక ఇష్టం లేకున్నా కూడా వచ్చేసింది. సీతమ్మతో ఉండేదేమో చిన్న పల్లెటూరు, పైగా పట్నం పిల్ల కదా, తనకు కొంచెం టెక్కు ఎక్కువగా ఉండేదేమో. అయితేనేం ఆ టెక్కు కాస్త ఇప్పుడు ఎగిరిపోయింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. శ్రీలతను ఎంతగానో ఆకర్షించిందో ఆ చిన్న పల్లెటూరి జీవితం. రణగుణ ధ్వనులు లేని ప్రశాంత వాతావరణం, చక్కగా అలికి ముగ్గులు పెట్టిన ఇల్లు, మనుషుల్లో చక్కటి కలివిడితనం, ప్రకృతి మాతకు పచ్చని చీర కట్టినట్లు పల్లె చుట్టూ కన్నుల పండుగ చేసే పంట చేలు, చెంగున ఎగిరే లేగదూడలు, ప్రేమ అనురాగాలతో నిండిన ఊరి మనుషులు. ఆ రోజు బస్సు దిగి చేతిలో చిన్న సూట్ కేసుతో తాను నడుచుకుంటూ వస్తుంది. దారి పొడుగున ఎవరో ఒకరు తనను పలకరిస్తూనే ఉన్నారు. ఎవరమ్మా నువ్వు, ఎవరింటికి వెళ్ళాలి అంటూ దారి పొడుగున తనకు కనిపించిన వాళ్ళంతా ఇలా అడుగుతూనే ఉన్నారు. వాళ్ళ పలకరింపులో అమృతం ఉంది. వాళ్ళు అలా పలకరిస్తుంటే శ్రీలతకు చాలా సంతోషం కలిగింది. వెంకటేష్ బాబాయ్ అల్లంత దూరం నుండే తనను గుర్తుపట్టాడు. చేతిలోని సూట్ కేసును తీసుకొని, సీతమ్మ అత్త ఇల్లు గుర్తుందా అమ్మాయి నీకు, నేను దిగబెడతాను పదా అంటూ తన వెంట తీసుకుని వెళ్ళాడు. అక్క, బావ, పెద్దమ్మ అంటూ ఊళ్ళో వాళ్ళంతా ఎంత చక్కగా వరుసలు కలుపుతున్నారో. అది మా పట్టణంలో అయితే పక్కింట్లో ఉండే వాళ్ళు కూడా పట్టించుకోరు. ఎవరి బ్రతుకులు వాళ్ళవే, ఎవరి తొందర వాళ్ళదే. తాను సరిగ్గా 10 రోజులు గడిపింది. ఆ పల్లెటూరిలో 10 రోజులు 10 నిమిషాల్లో గడిచిపోయాయి.
గుడి ముందు పిల్లలతో కలిసి ఆడుకుంటే ఎంత సరదాగా అనిపించిందో. బుజ్జిగాడితో కలిసి పంట చేలకు కాపలా వెళ్ళడం ఎంత బాగుండిందో. పొలం గట్టున చింత చెట్టు కింద కూర్చొని అత్తమ్మ కట్టిన అన్నం మూట విప్పుకొని తింటుంటే ఇంకా తినాలనిపించేది. అదంతా ప్రకృతి మహిమేమో. పొలాలను తడిపే ప్రాణవాయువు, హాయిగా ఆహ్లాదకరంగా వీచే పైరగాలి, ఆకాశంలో ఎగిరే రంగురంగుల పక్షులను చూస్తుంటే మనసుకి ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందో. వీటన్నింటిని చూసేసరికి శ్రీలత మనసు ఆనందంతో పులకరించింది. పట్నంలో ఇవన్నీ ఎక్కడా? కార్లు, మోటార్లు, సినిమాలు, హోటళ్ళు, హడావిడి తప్ప పట్నంలో తాను ఎప్పుడైనా అందమైన సూర్యోదయం, సూర్యాస్తమం చూసిందా? ఎవరి హడావిడి వాళ్ళదే. రాత్రి కాగానే ఆరు బయట పడుకోవడం, సీతమ్మత్త చెప్పే కథలు వింటూ నక్షత్రాలు లెక్క పెట్టుకుంటూ పడుకునే వాళ్ళం. అవి ఎంత బాగుండేవో. శ్రీలత ఊరు చేరుకునే వరకు ఇవే ఆలోచనలతో ఉండింది. తనకు బస్సు ఆగి కండక్టర్ గుర్తు చేసేదాకా తన ఊరు వచ్చినట్లే తెలియలేదు. గుప్పెడు సంతోషంతో ఇంటికి చేరింది. శ్రీలత 2 రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి సెలవులు మొత్తం అయిపోయేదాకా అక్కడే ఉన్నావేంటమ్మా అని తల్లి అనింది. రాబుద్ధి కాలేదమ్మా, ఇక నుండి ఎప్పుడు సెలవులు వచ్చినప్పుడల్లా పల్లెటూరికి వెళ్ళి సెలవులు అయిపోయేదాకా అక్కడే ఉంటానమ్మా అంటూ నవ్వుతూ తల్లిని వాటేసుకుంది. చిన్నప్పుడు పల్లెటూరులో గడిపిన ఆ సెలవులు మళ్ళీ తిరిగి రావు, కానీ జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం మనసుతోనే ఉంటాయి, మనసులో ఒక మధురమైన గుర్తుగా. ఇలాంటి జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవించే ఉంటారు కదండి. స్టోరీ నచ్చిందండి? స్టోరీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.